ట్రిపుల్ ఆర్ వచ్చి 3 ఏళ్లు దాటింది. అందులో నటించిన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ట్రిపుల్ ఆర్ను తెరకెక్కించిన డైరెక్టర్ రాజమౌళి మాత్రం తన నెక్స్ట్ సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు SSMB 29ను పట్టాలెక్కిస్తాడా అని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కాంబో అయితే సెట్ అయింది. SSMB 29 వర్కింగ్ టైటిల్తో ప్రచారం ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే సీక్రెట్గానే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ కూడా అయ్యారు. లాంగ్ హెయిర్ స్టైల్, గుబురు గడ్డంతో మహేష్ ఇటీవల పలు వేడుకల్లో కనిపించారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భారీ అంచనాలను పెట్టుకుంది. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ తన టైం మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టేశాడు. అమెజాన్ అడవుల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 3 ఏళ్లుగా ఈ సినిమా కథ కోసమే చాలా వర్క్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇంకో పక్క మహేష్ ఈ సినిమా కోసం లుక్ను మొత్తం మార్చేశాడు. SSMB 29 గురించి ఎలాంటి వార్త వచ్చినా అది నిజం కాకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తోంది. SSMB 29లో హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని, బాలీవుడ్ హీరో విలన్గా చేస్తున్నాడని ఇలా రకరకాల పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ఇక వీటికి ఫుల్ స్టాప్స్ ఉండవు. జక్కన్న అధికారికంగా ప్రకటించే వరకు కామాలు మాత్రమే ఉంటాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా అమెరికా కోడలు ఫిక్స్ అయింది. మొన్నటి వరకు హాలీవుడ్ బ్యూటీ అనే టాక్ నడిచినా చివరకు బాలీవుడ్ బ్యూటీనే ఫిక్స్ చేశారట. ఆమె ఎవరో కాదు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ బ్యూటీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే తనకంటే చిన్నవాడైన నిక్ జోనస్ను వివాహమాడి అమెరికా కోడలిగా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అప్పుడప్పుడు బాలీవుడ్లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు SSMB 29లో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఎప్పటి నుంచో ఈ వార్తలు వినిపిస్తున్నా ఇది కన్ఫర్మ్ అయినట్టు సోషల్ మీడియాలో అయితే వార్తలు వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే SSMB 29లో మహేష్ పక్కన హీరోయిన్గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు చాలా కాలంగా అయితే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఆమె నిక్ జోనస్ను పెళ్లాడిన తర్వాత బాలీవుడ్ చిత్రాలకు పూర్తిగా దూరం అయ్యారు. ప్రస్తుతం హాలీవుడ్ మూవీస్ చేస్తున్నారామె. అయితే జక్కన్న తాను మహేష్తో చేస్తున్న ప్రాజెక్టు కోసం ప్రియాంకను కథానాయికగా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రియాంక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. దాంతో నెటిజన్లు SSMB 29 కోసమే వచ్చారంటూ పోస్టులు పెడుతున్నారు. దీనికి ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్టు ఊతమిస్తోంది. ఇందులో ఓ వీడియోను ప్రియాంక చోప్రా పంచుకున్నారు. వీడియోలో టొరంటో నుంచి దుబాయ్కి, అక్కడ నుంచి హైదరాబాద్కు పయనమైనట్టు తన జర్నీ వివరాలను ఆమె తెలిపారు. దీనికి ట్రిపుల్ ఆర్ రోరింగ్ కోసమే బీజిఎంను ప్రియాంక యాడ్ చేశారు. దాంతో రాజమౌళి మహేష్ ప్రాజెక్టుపై ఆమె ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కాబోతున్నారని సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై సీనియర్ నిర్మాత KL నారాయణ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు జక్కన్న అన్ని సినిమాలకు బాణీలు అందించిన ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.